హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. జనాలకు తెలిసి బయటి ప్రపంచానికి తెలిసి రాజకీయంలో మేజర్ పీపుల్స్ స్వార్థపరులే ఉన్నారు. అది కూడా ఒప్పుకో పవరు పలుకుబడి కావాలి, పవర్ అన్నా కావాలి, లేదంటే పలుకుబడి కావాలి. ఆ రెండు ఉన్నోడే ఉన్నాడు. ఎప్పుడైతే జనాలు మారుతారో ప్రజాసేవ అనేది లాస్ట్ ప్రయారిటీ. అంటే దానికి లీడరే కాదు, జనాలు కూడా మారాలా. పబ్లిక్స్ వాళ్ళని గమనించి అర్థం చేసుకొని వాళ్ళని గమనించి ఎవరిని యాక్సెప్ట్ చేయాలి, ఎవరిని యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు ఓటేసే ముందు అయితే స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ నిర్ణయాన్ని బట్టి అవతలోడు ఉంటాడు. అంటే ఆ నిర్ణయానికి కొంచెం మంది ప్రజలు కూడా ఒకసారి ఆలోచించి ఓటేయాలన్నది నా ఉద్దేశం. అంటే నేను తప్పు చేయట్లు అనట్లేదు, కానీ ఆ ప్రజలకు తెలియనికి టైం పడుతుంది. అవతల పర్సన్ ఏంది అనేది ఆ ప్రజలకు తెలియనికి కొంచెం టైం పడుతుంది. బట్ అది కొంచెం ముందు గమనిస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ 17 years టైంలో మీకు ఎప్పుడన్నా అంటే అసలు మా పెద్ద మీ పాలిటిక్స్ అని ఎప్పుడన్నా అనిపించింది? చాలా సందర్భాలు అనిపిస్తున్నా. మళ్ళీ ఎట్లా మోటివేట్ అవుతారు? మీరు అనేది ఏంటంటే పాలిటిక్స్ అనేది ఒక వ్యసనం. ఇది అంటే మీరు అనుకుంటారు మామూలు అంటే సిగరెట్ తాగేటోడే ఒక వ్యసనంలా ఫీల్ అవుతారు, మందు తాగేటోడే వ్యసనంలా ఫీల్ అవుతారు, లేకుంటే ఇంకేదో జూదం ఆడేటోడే వ్యసనంగా ఫీల్ అవుతారు. అవన్నిటికన్నా పెద్దది ఇది. ఓకే, అంటే అవి మనిషిని అవి చూపిస్తుంది నష్టపోయేది ఏం జరుగుతుందని చెప్పి బాడీలో తెలుస్తాడు ప్రతిదీ. కానీ దీనిలో నష్టపోయేదని చూపించలేరు. రాజకీయంగా మీలాంటి వాళ్ళకి అంటే జనాలకి మీలాంటి వాళ్ళకి బాగుపడ్డ నలుగురు మాత్రమే కనిపిస్తున్నారు. కానీ దానివల్ల నష్టపోయిన చాలా మంది ఇన్కమ్ చేస్తున్నారు. అంటే ఆ నష్టపోయినోడికి రోజు పొద్దున్న లేస్తే ఒక ఆశ, నేను నలుగురు సేవ చేయాలా, ఇన్ని సంవత్సరాలు చేసినా ఇంకేమని చేయగలుగుతానేమో అంటే ఆశలో అవతలోని తట్టుకోలేక, అవతలోని చేసుకోలేక, అంటే అవతలోని భరించలేక, అంటే వాళ్ళలో వాళ్ళు కుమిలిపోయి చాలా మంది ఉన్నారు. అంటే చాలా రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే సంపాదించిన నలుగురు మాత్రమే, గెలిచిన నలుగురు మాత్రమే మన ముందు కనిపిస్తున్నారు. అంటే ఓడిపోయినా కానీ లేకుంటే నష్టపోయినా కానీ రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు అనేది ఏం పెద్ద అంత ఈజీ కాదన్న. అందరు తట్టుకోరు. అది ఎవడైతే అన్యాయం చేస్తాడో, ఎవడైతే తప్పు చేస్తాడో, ఎవడైతే ఫ్రాడ్ చేస్తాడో వాడన్నీ ఫేస్ చేయగలడు. అంటే నిజాయితీకి వచ్చినట్టు ఫేస్ చేయలేడు. కొన్ని అట్లా ఫేస్ చేయకుండా ఆరోగ్యపరంగా, ఇంకో పరంగా, ఆర్థిక పరంగా అంటే ఫ్యామిలీకి నష్టపోయి, ఫ్యామిలీకి దూరం అయ్యి, ఇప్పుడు నేను నా చిన్న ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. ఇప్పుడు నేను ఉద్యమంలో పాల్గొన్నప్పుడు, ఉద్యమం తర్వాత, ఉద్యమం లాస్ట్ మినిట్లో మా పిల్లలు చిన్న పిల్లలు ఉండే. నేను ఉద్యమంలో చేసేటప్పుడు ఫుల్ టైం సో ఈ 17 years మీ పీరియడ్లో, మీ జర్నీలో మీరు బాగా బాధపడ్డ పీరియడ్ ఏమైనా ఉంటే, ఒక ఇన్సిడెంట్ ఉంటే చెప్పండి. అంటే మేము ఉద్యమం చేసేటప్పుడు కూడా మా బాబు చిన్నగా ఉండేటోడు. ఆ ఉద్యమం టైంలో మేము పొద్దున్న లేస్తే మా కార్యాచరణ అంటే ఫైనల్ స్టేజ్లో ఉద్యమం, మేము కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ ఉండాల్సి వచ్చినప్పుడు మేము పొద్దున మా బాబు లేవకుండా బయటకు వచ్చేటోళ్ళం, పడుకున్నాక పోయటం. అంటే కొన్ని లైఫ్లో ఎట్లుంటాయంటే, మేజర్ ఇష్యూస్ ఎట్లుంటాయంటే, ఈ ఉద్యమం అంటే ఈ పొలిటికల్ ఇవన్నీ అవసరం అనిపిస్తుంది, ఫ్యామిలీ కన్నా ఎక్కువ అనిపిస్తుంది. అంటే మన పిల్లల ఏజ్ మళ్ళీ రాదు. అంటే వాళ్ళ బాల్యము వాళ్ళని, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఇప్పటికి కూడా మా బాబు ఫీల్ అవుతాడు, ఎప్పుడు మా డాడీ మాతో ఉండడు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ కదా. అంటే ఆ క్షణం వచ్చినప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ టైం ఎన్ని ఇబ్బందులు పెట్టిండొచ్చు మీ గవర్నమెంట్లో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అంటే ఉద్యమకారులకు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఇబ్బందులు పెట్టింది. ఉద్యమం టైంలో చాలా ఇబ్బందులు పెట్టింది, లాఠీ చార్జ్ చేసింది. అప్పుడున్నప్పుడు గవర్నమెంట్ అది అంటే మేము మనుషులమే, మా ఉద్యమకారులకు పిల్లలు ఉంటారు, మాకు ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళ పాప ఆయనకి ఎంతో, మా పిల్లలు మాకు ఎవరి పిల్లలైనా. ఇప్పుడు ఆయన దాన్ని తీసుకుపోయి అంటే వాళ్ళ ఏదైతే వాళ్ళ పాపది ఎంగేజ్మెంట్ జరిగిందో ఆ సందర్భాన్ని తీసుకుపోయి, మా పాప ఎంగేజ్మెంట్ కూడా నాకు అరెస్ట్ చేసినారు, ఎందుకు అరెస్ట్ చేసినారు, ఏమారు చేసినా చెప్పకుండా మా పాప ఎంగేజ్మెంట్ కూడా నాకు రానియలేరు అని దాన్ని ఒక ప్రచారంగా చేసుకున్నాను. అంటే నేను సూటిగా అడుగుతున్నా, నాలాంటి ఉద్యమకారులు అట్లాంటి ఫంక్షన్లు వస్తే పోస్ట్ పోన్ చేసుకున్నారు, ఫంక్షన్లు చేసుకోలే, ఫంక్షన్లే పోస్ట్ పోన్ చేసుకున్నారు, ఫంక్షన్ పోస్ట్పోన్ చేసుకోలే. కానీ ఈరోజు సందర్భం వచ్చిందని చెప్తున్నా, మీరు జైల్లో ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ను మరి మీరు కూడా పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా. మరి ఆ రోజే ఎంగేజ్మెంట్ జరిపించి ఆ రోజే మీరు పోయి దాన్ని కూడా అంటే ఆ సందర్భాన్ని కూడా మీరు పొలిటికల్లో వాడుకున్న మీరు అంటే మీరు ఒక పొలిటీషియన్ కనుక, మీరు ఇంతకుముందు అన్నారు పొలిటీషియన్కి మామూలు సైనికులకు తేడా ఏంటంటే, మీరు పొలిటీషియన్ కనుక దాన్ని ఓటు పరంగా వాడుకోలేక మీరు వాడుకున్నారు. మాలాంటి ఉద్యమకారులు కాలిరిగి హాస్పిటల్, మీ పోలీసుల వల్ల, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ల వల్ల కాలిరిగి హాస్పిటల్ పడ్డోళ్ళు ఉన్నారు, పిల్లలు హాస్పిటల్ ఉంటే జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న హాస్పిటల్ ఉంటే జైల్లో మీరు వేసిన వాళ్ళు ఉన్నారు. అంటే చాలా నష్టపోయిన ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు గుర్తుకు రాలేరు నీకు అప్పుడు? మరి వాళ్ళ గురించి నువ్వెందుకు ఫైట్ చేయలేదు అప్పుడు? ఈ రోజు అంటున్నావు నువ్వు. సో మీ స్ట్రగుల్స్ అన్ని చీకట్లోనే ఆగిపోయినాయి. ఎందుకంటే మేము పొలిటీషియన్స్ కాదు కదా. సో మీరు అన్ని బయటకు కూడా చెప్పుకోలేరు, దాన్ని వాడుకోవాలనుకోలేదు. మేము చేసింది ఒక కాస్తో,
ఓ రాజకీయంతో కాదు, ఓ రాసించి కాదు, ఒక కాస్తో చేసినప్పుడు దానిలో కష్ట నష్టాలు ఉంటాయి. ఆ కష్ట నష్టాలు ఉన్నప్పుడు దాన్ని భరించలేం మేము, దాన్ని ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయలేం మేము. బట్ మీరు చేసుకున్నారు, రాజకీయ నాయకులుగా మీరు చేసుకున్నారు. బట్ అది ప్యూర్ గా రాజకీయం కోసం వాడుకున్నారా లేదా 100%. ఓ తండ్రిగా బాధపడి ఉంటారని మీరు అనుకోవట్లేదా? అంటే తండ్రిగా మేము కూడా బాధపడ్డాం కదా, అవతలని కూడా మీరు గుర్తించాలి కదా. ఈ రోజు సందర్భం వచ్చిందని మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఖమ్మంలో కానీ ఇంకో దగ్గర కానీ చిన్న పిల్లలు వచ్చి రోడ్డు మీదకి వస్తే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి సామాన్లు పడేసి చిన్న పిల్లలు కూడా బతిలాడితే కనీసం పిల్లల వస్తువులు తీసుకోకుండా కూడా మీరు ప్రవర్తించినప్పుడు మరి అలా ఆ పిల్లల హౌస్ డెమాలిషన్స్ గురించి ఆ పిల్లలు మీ పిల్లల ఇల్లు డెమాలిషన్ అంటున్నారు. కానీ ఇల్లు డిమాలిషన్ కానీ తప్పు జరగవచ్చు, తప్పు చేయలేడు ఎవరు లేడు. అట్లాంటినప్పుడు తప్పు చేసిన నువ్వు మర్డర్ చేసావా? చేయలేవు కదా రాజ్యాంగంలో. మరి నువ్వు వాళ్ళు మర్డర్ చేసినట్టే రోడ్డు మీకు గుంజుకొచ్చి అంతే ఘోరమైంది. ఇప్పుడు నలుగురిని రోడ్డు మీకు తీసుకొచ్చి వాడు ఏడు ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సరే తప్ప రైటా నేను అనట్లే, తప్పు జరిగినా కూడా ఇంటికి పెద్దగా నువ్వు ఉన్నప్పుడు వాళ్ళకి సెటిల్ చేసి వాళ్ళు ఇంకో దగ్గర పెట్టి అది నీ బాధ్యత. అంటే రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళ కనీసం తిండి పెట్టకుండా ఈరోజు వచ్చినట్టే మనం ఎక్కడ సక్సెస్ అయినాము. అంత అర్జెంట్ చేయాల్సిన పనే ఉంది అక్కడ. ఏమంత అన్యాయం ఈరోజే నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అయింది, మరి ఈరోజు ఏం అన్యాయం జరిగింది అక్కడ? అంటే ఏం అన్యాయం జరిగిందని చెప్పి చిన్నపిల్లలను రోడ్డు మీకు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ వస్తువులు బయటకు పడేసి ఈరోజు ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఆ నష్టాన్ని ఎవరు చేస్తారు? అంటే మీకేనా ఫ్యామిలీ, మీకేనా పిల్లలు? వాళ్ళ పిల్లలు కనిపించట్లేదా మీకు? అంటే వాళ్ళు వేరు మనం వేరు కాదు. అంటే ఇంటి పెద్దగా ఉన్నప్పుడు ఇంటి చిన్నోళ్ళు తప్పు చేసినా కూడా దాన్ని బాధ్యతగా తీయాల్సిన బాధ్యత మీకు ఉంది. కానీ ఈరోజు మీరు చేసేది ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు, ప్రజలు మొత్తం చూస్తున్నారు, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు కూడా దీన్ని ఖండిస్తున్నాను. 100% ఖండిస్తున్నాను. నేను పార్టీ తరఫు నుంచి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఏంటో, నేను ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రతి ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు, ఫాలో కావాలి అంటారు. నేను ఇల్లు కట్టినప్పుడు ఈ రోజుకి ఇల్లు రాలే, అక్కడికి కొన్ని సంవత్సరాల ముందు వచ్చింది. నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అయింది. కానీ ఈ రోజు నైట్లో పోయి తీసుకుంటే ఎందుకు పోతున్నావు నువ్వు? ఇప్పుడు కంటే కోర్టు ఏమైనా ఆర్డర్ వస్తుందేమో అంటే కోర్టు మీద కూడా నీకు గౌరవం లేదా? కోర్టు నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకున్నప్పుడు, నువ్వు చెప్పింది అన్నప్పుడు కోర్టే వాళ్ళకి కూలగొట్టమని చెప్తుంది కదా, కూలగొట్టొద్దనే ఉంది. కోర్టు కూడా ధిక్కరిస్తున్నావు కదా. మరి అట్లాంటప్పుడు నేను అనేది ఏంటంటే చిన్నపిల్లలు, సామాన్యుడు వాళ్ళ ఇల్లు అనేది చాలా కళతో కనుక్కుంటున్నాడు. అంటే అక్కడ దాకా కట్టుకున్నంటే మొత్తం కట్టుకోలేడు. అది గవర్నమెంట్ జాగా కానీ ఇంకో జాగా జాగా ఎవరిదైనా, కానీ ఇల్లు మాత్రం వాడు కట్టుకున్నాడు. అంటే దాన్ని కూల్ చేసినావు అంటే వాళ్ళ ఇంటిని నష్టం చేసినట్టు నువ్వు. ఆ పాపం ఊరికి పోదు ఎవరికైనా. ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అండగా బీఆర్ఎస్ పార్టీ నిల్చోడానికి ఏమైనా చేస్తుందా? ఇప్పుడు ఇబ్బంది పడుతున్న అందరూ ఖమ్మంలో మా బీఆర్ఎస్ నాయకులు మేము ఏం చేయగలుగుతామండి? గవర్నమెంట్ లేనప్పుడు వాళ్ళ సపోర్ట్గా నిల్చోగలుగుతాం, వాళ్ళు ఒక పూట అన్నం పెట్టగలుగుతాం. అంటే మేమేం చేయాలో అది చేస్తున్నాం. ఓకే. బట్ మేమే అందంగా ఉండాలి వాళ్ళకి అనుకుంటున్నాం, వాళ్ళ సమస్యను బయటికి తీసుకొస్తున్నాం. అంటే వాళ్ళకి 100% మేము మళ్ళీ గవర్నమెంట్కి వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలో చేస్తాం. పాలిటిక్స్ అంటే మీ దృష్టిలో ఏంటన్నా? పాలిటిక్స్ అంటే నా దృష్టిలో జనాలు మనల్ని నమ్మి అధికారం పెట్టినప్పుడు ఆ జనాల కోసం మనం పనిచేయడం. వాళ్ళు ట్యాక్సులు కట్టి వాళ్ళు ఏదైతే కష్టపడి సంపాదించుకొని దానిలో ట్యాక్స్ రూపంలో మనకు కడుతుర్రో ఆ సంక్షేమం వాళ్ళకి అంటే ఒక ఇంటి పెద్దగా మనకు అధికారం ఇచ్చినప్పుడు ఆ ఇంటి పెద్దగానే మనం వాళ్ళందరూ సంక్షేమం కోరుకొని వాళ్ళ మంచి చెడు చూసుకోవడమే నా దృష్టిలో పాలిటిక్స్. మీతో పాటు పాలిటిక్స్ లో స్టార్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, మిమ్మల్ని దాటి మీకంటే నెక్స్ట్ లెవెల్కి ఎదిగిన వాళ్ళు ఉండొచ్చు. అందులో అది చూసినప్పుడు ఎప్పుడు మీకు బాధ అనిపించలేదు? నేను ఎప్పుడు ఫీల్ అవ్వనన్నా, నేను గొప్ప చెప్పుకుంటా. షేర్లింగంపల్లిలో ఇప్పటికి కూడా ఒక ఉద్యమకారుడు ఉందంటే అది నేనే. సో మీకు ఎదుగుదలతో మీకు సంబంధం? షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒక ఉద్యమకారుడిగా 6 నుంచి ఈ రోజు వరకు 18 సంవత్సరాలు ఒకటే జెండా మోసి ఒకటే జెండా కింద ఉండి వాళ్ళు చెప్పిన సిద్ధాంతానికి కట్టుబడి వాళ్ళు చెప్పిన పిలుపుకు నేను నిర్ణయం తీసుకొని ఏ పిలుపు వచ్చినా పార్టీ పరంగా చేసినాను. పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్కరిని గెలిపించినాను. పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్కరి గెలుపు కోసం కృషి చేసినాను. నేను ఏ రోజు కూడా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అడగలేదు. నేను ఫ్యూచర్లో అడగను కూడా. అంటే నాదే ఉందన్న 18 సంవత్సరాలు నేను పార్టీ కోసం పనిచేసిన, 18 years ఎలాంటి ఆశించకుండా. ఇంకా 10 సంవత్సరాలు చేస్తా అంటే ఇంకా 10 సంవత్సరాలు ఇంకా 100% చేస్తా. ఏది లేకున్నా అంటే ఆన్ రికార్డ్ చెప్తున్నా. నేను ఏది ఆశించి నేను పొలిటికల్కి రాలేదు. ఏది ఆశించడం అయితే 18 సంవత్సరాలు నేను గౌరవంగా చెప్తున్నా. నేను ఇవ్వడలేడు పార్టీలో 18 సంవత్సరాలు. చాలా పార్టీలు మారారు, మళ్ళీ పోయిరు, మళ్ళీ వచ్చిర్రు, మళ్ళీ కొత్తగా వస్తున్నారు. కానీ నేను ఒక్కడనే ఈరోజు ఒకే పార్టీలో ఒకే జెండా కింద 18 సంవత్సరాలు ఒక నియోజకవర్గంలో ఉన్నాను. దాన్ని గొప్ప చెప్పుకుంటా. నా నియోజకవర్గంలో నేను గొప్ప చెప్పుకుంటా. నేను వేరే వాళ్ళు ఎందుకు కంపేర్ చేసుకుంటా? వేరేని కంపేర్ చేసుకునే లాగా నేను లేను కదా. వేరేని కంపేర్ చేసుకున్నా నేను ఉంటే నేను కూడా జెండాలు మార్చేటోని. నాకు స్వార్థం ఉంటే నేను ఇంకో పార్టీలకు పోయేటోని. ఎందుకు రావన్నా? ఎందుకు రావు? కష్టపడేటోనికి, పొలిటికల్లో కష్టపడేటోని నేను, అవినీతి చేయనోని నేను, ఏమేమి ఆశించనోని నేను. నాకెందుకు రావు ఆఫర్లు? వస్తాయి. కానీ
ఆఫర్ ఇయర్ కూడా నాకు సరే వచ్చినా కూడా మీరు బీఆర్ఎస్ నే ఆ నిబద్ధతతో ఉన్నారు కదన్నా. ఉన్నాను. ఆ స్ట్రాంగ్ పాయింట్ ఏంటన్నా? చెప్పారు కదా ఉద్యమ పార్టీ, కేసీఆర్ గారే మా నాయకుడు, కేసీఆర్ గారే మా నాయకుడు, కేటీఆర్ గారే మా కేసీఆర్ గారిని నాయకుడు కంటే ఒక గాడ్ ఫాదర్ తీసుకుంటాను. తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడు, తెలంగాణ సాధ్యం ఆయన వల్లనే అయింది. ఆయనతో పాటు మేమందరం కూడా ఫైట్ చేసినాం, ఆయన నమ్మి ఫైట్ చేసినాం. ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఫైట్ చేస్తుండే లేదు, నాలాంటి బయటకు వస్తుండే లేదు.